పరీక్షల్లో లేఖరచనపై వినేధర్ రాజు వీడియోలోని ముఖ్యాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆన్లైన్ టీచర్ వినేధర్ రాజు ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల కోసం చేసిన వీడియో. పరీక్షల్లో ఎక్కువ స్కోర్ ఎలా సాధించాలనే దానిపై ఆయన కొన్ని సింపుల్ టిప్స్ చెప్పారు. ఆయన చెప్పిన 2 కీలకమైన విషయాలేంటంటే, మొదటిది ఫార్మాట్. అవును, ఒక అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు సరైన ఫార్మాట్ పాటిస్తేనే సగం మార్కులొచ్చేస్తాయని రాజుగారు నొక్కి చెప్పారు. అంటే అడ్రస్, డేట్, సంబోధన ఇవన్నీ కరెక్ట్గా సరైన ప్లేస్లో రాయడం చాలా ముఖ్యమన్నమాట. ఇక రెండవది చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకోవడం. చాలాసార్లు స్టూడెంట్స్ వాక్య నిర్మాణంలోనో లేదా గ్రామర్ మిస్టేక్స్ వల్లో మార్కులు పోగొట్టుకుంటారు. అందుకే లెటర్ మొత్తం రాశాక ఒక్కసారి దాన్ని మళ్లీ చదువుకొని తప్పులను సరిచేసుకుంటే మంచి మార్కులు పడటం ఖాయం. సో సింపుల్గా చెప్పాలంటే కరెక్ట్ ఫార్మాట్ ఫాలో అవుతూ చిన్న చిన్న తప్పులు లేకుండా చూసుకుంటే చాలు. లేఖ రచనలో ఫుల్ మార్క్స్ ఈజీగా సంపాదించొచ్చు. 10 మార్కులు ఎలా కొట్టేయాలో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. రెడీగా ఉన్నారా? అసలు ఈ ఎగ్జామ్లో మన ఫోకస్ అంతా ఒకే ఒక నంబర్ మీద ఉండాలి. ఏంటో గెస్ చేయగలరా? ఎస్, అదే 10 మార్కులు. చిన్న విషయం కాదు కదా, కానీ కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే ఈ 10 మార్కులు మన జేబులో ఉన్నట్టే. నాకు బాగా గుర్తుంది, ఓ స్టూడెంట్ అద్భుతంగా రాశాడు, కంటెంట్ సూపర్బ్, కానీ ఫార్మాట్ ఫాలో అవ్వలేదంటే అంతే, మార్కులు పోయాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, మార్కులిచ్చేది కేవలం ఏం రాశారు అన్నదానికి కాదు, ఎలా రాశారు అంటే ఆ లేఅవుట్, ఆ స్ట్రక్చర్కి కూడా ఇస్తారు. సో కంటెంట్ ఎంత ముఖ్యమో ఫార్మాట్ కూడా అంతే ముఖ్యమన్నమాట. అంటే దీన్ని మనం ఏదో ఆర్ట్ గీసినట్టు చూడకూడదు, ఒక ఇంజనీర్ బ్లూ ప్రింట్ వేసినట్టు చూడాలి. ప్రతి లైన్, ప్రతి కామాకి ఒక లెక్కుంటుంది. సో ఇది కేవలం క్రియేటివిటీ టెస్ట్ కాదు, ఇది మన స్కిల్, మన ప్రెసిషన్ అంటే మన ఖచ్చితత్వానికి పెట్టే పరీక్ష. సరే, ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి, చాయిస్ మనదే. ఏంటవి? ఒకటి ఫార్మల్ లెటర్, రెండోది ఇన్ఫార్మల్ లెటర్. ఈ రెండింటిలో ఒక దారిని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ప్రిన్సిపాల్ గారికి రాసేటప్పుడు ఒకలా రాస్తాం, అదే మన ఫ్రెండ్కి రాసేటప్పుడు ఇంకోలా రాస్తాం గదా. అదే తేడా. ప్రతి లెటర్కి ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని చదివేవాళ్లు వేరు, మనం వాడాల్సిన టోన్ కూడా వేరుగా ఉంటుంది. ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే తేడాలు క్లియర్గా కనిపిస్తున్నాయా? వాటి ఆర్కిటెక్చర్ అంటే ఆ ఫార్మాట్లో ఉన్న తేడాలే ఇవి. సరే, ఇప్పుడు వీటిని ఇంకాస్త డీప్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఈ లెటర్ని ఎలా బిల్డ్ చేయాలి, దాని ఫార్మాట్ ఎలా ఉండాలి, ప్రతి లెటర్లో ఏ ఏ భాగాలు ఉంటాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. లెటర్ స్టార్ట్ చేసేటప్పుడు, ఎండ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఫార్మల్కి వేరే, ఇన్ఫార్మల్కి వేరే. ఇవి సరిగ్గా రాస్తే చాలు, మార్కులు ఈజీగా వస్తాయి. సో జాగ్రత్తగా గమనించండి. ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ప్రొఫెషనల్గా అనిపించాలి కదా, దానికోసం ఇదిగో ఈ టూల్ కిట్. ఇందులో ఉన్న కొన్ని కీ ఫ్రేజెస్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ టోన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. వీటిని ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. సరే, మరి ఇందాక మనం చూసిన ఆ ఫ్రేజెస్ని రియల్ లైఫ్లో ఎలా వాడాలి? ఇదిగో ఇక్కడ చూడండి, స్ట్రీట్ లైట్స్ గురించి ఒక కంప్లైంట్ లెటర్. ఇందులో ఆ రిసీవర్ అడ్రస్, సబ్జెక్ట్ లైన్ ప్రతిదీ ఎక్కడ పెట్టారో జాగ్రత్తగా గమనించండి. ఫార్మల్ లెటర్కి టూల్ కిట్ ఉన్నట్టే ఇన్ఫార్మల్ లెటర్కి కూడా ఉంది. ఫ్రెండ్లీగా, ఆత్మీయంగా రాయడానికి ఈ పదబంధాలు బాగా హెల్ప్ చేస్తాయి. ఈ టూల్ కిట్ని ఉపయోగించి మన ఫ్రెండ్కి ఒక లెటర్ రాసి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక ఫ్రెండ్కి రాసిన లెటర్. ఇందాక చూసిన ఫ్రేజెస్ని ఇక్కడ ఎలా వాడారో చూశారా? టోన్ ఎంత క్యాజువల్గా ఉందో గమనించండి. హెడ్డింగ్ కూడా వేరే చోట ఉంది. ఫార్మల్కి దీనికి ఎంత తేడా ఉందో కదా. ప్రతి లెటర్కి ఒక ఇంజిన్ లాంటిది ఉంటుంది, అదే 3 పారాగ్రాఫ్ స్ట్రక్చర్. ఈ ఇంజిన్ కరెక్ట్గా ఉంటేనే మన మెసేజ్ సరిగ్గా ముందుకు వెళ్తుంది. ఇది లేకపోతే లెటర్ అక్కడే ఆగిపోతుంది. ఈ టేబుల్ ఒక మినీ స్టడీ గైడ్ లాంటిది. ఫార్మల్ లెటర్ రాసినా, ఇన్ఫార్మల్ లెటర్ రాసినా మొదటి పారాలో ఏం రాయాలి, రెండో దాంట్లో ఏం రాయాలి, మూడో దాంట్లో ఎలా ముగించాలి అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. థియరీ బానే ఉంది, కానీ ఎగ్జామ్ హాల్లో దీన్నంతా ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలి, దానికోసం ఒక సూపర్ గేమ్ ప్లాన్ ఉంది. చూద్దామా? ఇదిగో మన 5 స్టెప్ స్ట్రాటజీ. ఫస్ట్, ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. సెకండ్, లేఅవుట్ వెంటనే గీసేయాలి.
థర్డ్, ఆ 3 పారాగ్రాఫ్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఫోర్త్, టోన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఫైనల్గా స్పెల్లింగ్స్, పంక్చువేషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే, ఈ స్ట్రాటజీ ఫాలో అయితే టెన్షన్ లేకుండా, తప్పులు లేకుండా రాసేయొచ్చు. రైట్, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేశాం. ఒక మంచి లెటర్కి, ఫుల్ మార్క్స్ తెచ్చే లెటర్కి మధ్య తేడా ఏంటో తెలుసా? కొన్ని చిన్న చిన్న విషయాలే. అవేంటో ఈ ఫైనల్ చెక్లిస్ట్లో చూద్దాం. ఈ 4 పాయింట్లు చాలా చాలా ముఖ్యం. వర్డ్ కౌంట్ దాటద్దు, వాక్యాల మధ్య కనెక్టివిటీ ఉండాలి, అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి, ఇంకా హ్యాండ్ రైటింగ్ నీట్గా, కొట్టివేతలు లేకుండా ఉండాలి. ప్రతి మార్కు మనకు విలువైందే, సో ఇవి ఖచ్చితంగా పాటించాలి. సో మొత్తం స్ట్రాటజీని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. ఫస్ట్, ఎవరికి రాస్తున్నామో గుర్తించండి. తర్వాత కరెక్ట్ స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. ఆ 3 పారాగ్రాఫ్ పద్ధతిలో రాయండి. ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని మెరుగుపరచండి. సింపుల్ ఫార్ములా, ప్రెజెంటేషన్ ప్లస్ ప్రెసిజన్ ఈక్వల్స్ టు ఫుల్ మార్క్స్. మరి ఈ 10 మార్కులని సొంతం చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ స్ట్రాటజీని ఫాలో అయితే ఆ 10 మార్కులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్.